మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. కొంచెం ఇది సరే, తలలో ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. మా శ్రీదుర్గమా, మై మోచకుడా, నా నోటి మాటలు మందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా చేసుకొని మహిమ పొందండి. శిలువ ప్రాంగణములో మా ప్రభు ఎదుట మేము నిలిచి ఉండి మా కొరకై చేసిన ఆ గొప్ప త్యాగమును, బలియాగమును, ఆ గొప్ప రక్షణను స్మరించుకోవడానికి మీరు మాకు అనుగ్రహించేటువంటి ఈ గొప్ప భాగ్యమును బట్టి మీకు స్తుతులు తండ్రి. మీ సిలువను సమీపించిన ప్రతి బిడ్డను మీ గాయపడిన హస్తములకు అప్పగిస్తున్నాం. ఎంతో నాయనా ధ్యానముతో మీ మాటలు వినుటకు కృప దయచేయమని, మాతో మీరుండి మాకు సహాయం చేయమని, ఇంకా బిడ్డలు కొన్ని వర్డ్స్ కూడా వారు మాట్లాడతారు, వారితో కూడా మీ సన్నిధించి మీరే మాట్లాడి కృప దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసునందు మిక్కిలి ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు ఆయనను గెత్సెమనే తోటలో బంధించి మొదట అన్న వద్దకు ప్రభును తీసుకొచ్చారు. తర్వాత కైప యొద్దకు ప్రభును తీసుకెళ్ళారు. మూడవది సన్హెద్రిన్ సభకు ప్రభును తీసుకెళ్ళారు. ఉదయం కాగానే పిలాతు దగ్గరకు తీసుకువెళ్ళారు. పిలాతు నుండి హేరోదు నద్దకు ప్రభును తీసుకెళ్ళారు. హేరోదు నుండి తిరిగి పిలాతు దగ్గరకు తీసుకెళ్ళారు. పిలాతు వారిని సైనికులకు అప్పగించెను సిలువ వేయుటకు. ఆయనకు అన్యాయపు తీర్పు ఉంటుందని ముందుగానే 700 సంవత్సరాల క్రితం భక్తుడైన యెషయా ప్రవచించాడు. ఆయన అన్యాయపు తీర్పు పొందాలి అని. ఆయన బాధింపబడి నోరు తెరవలేదు. ఎందుకనంటే ఆయన అన్యాయపు తీర్పు పొందాలి. 9 గంటలకు యేసు ప్రభుని గొల్గొతా యొద్దకు తీసుకుని వచ్చారు. అక్కడ ఒక కొయ్యను ఏర్పాటు చేసి కొయ్య మీద యేసు ప్రభుని పరుండబెట్టి ఆయన 2 చేతులకు కాళ్లకు మేకులను కొట్టి ఒక లోతైనటువంటి కొయ్యను తీసి ఆ గోతిలో యేసు ప్రభును నిలబెట్టి వారు చేసినటువంటి అపహాస్యం ఇంతంత కాదు. అలాంటి సమయంలో యేసు ప్రభువారు ఒక మంచి ప్రధాన యాజకునిగా గొప్ప ప్రార్థన చేశారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరులను క్షమింపుమని. తనకు కలిగిన బాధను బట్టి
తనకు కలిగినటువంటి వేదభరితమైన బాధను బట్టి తండ్రి నుండి ప్రభు వేరు కాలేదు. శత్రువులు ఎంత బాధించినప్పటికీ కూడా ఇంకా యేసులో తండ్రితో నింపబడ్డాడు. కష్టం ఉంది, వేదన ఉంది, బాధ ఉన్నదని చెప్పి తండ్రి నుండి యేసు ప్రభు దూరం కాలేదు. బాధ కలిగిన, సిలువ వేసిన, గాయపరిచిన యేసు ప్రభును సిలువ మీద పెట్టిన ఆయన తండ్రితో నింపబడడం అనేది సిలువ మనకెంతగా దేవునితో ఎంత సంబంధాన్ని పురిగొల్పుతుందో మనము ఈ మాటల ద్వారా మనం నేర్చుకోవాలి. తండ్రి వీరేమి చేయుచున్నారు? యేసు ప్రభు పలికిన మాటలు ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయాయి. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, యేసు ప్రభు పలికిన ఆ 7 మాటలు ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయాయి. నాట్ ఓన్లీ ది స్పిరిచువల్ వరల్డ్ బట్ ఆల్సో ఇన్ ది సెక్యులర్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఎంత చక్కగా ఆయన మాటలు నిలిచిపోయాయో ఈ మాటల ద్వారా మనము నేర్చుకోవచ్చు. నాన్ రిలీజియస్ పీపుల్ వాళ్ళు ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటారు. మనం మాత్రమే కాదు, యేసుక్రీస్తును అంగీకరించిన వారు శత్రువులు, నాన్ రిలీజియస్ పీపుల్ కూడా ఆయన మాటలు జ్ఞాపకంలో ఉన్నాయి. ఎందుకంటే ఆయన మాటలు, చివరి మాటలు ఎంత ప్రశస్తమైన మాటలు. ఇది ప్రపంచాన్ని ఆకర్షించుకున్నటువంటి మాటలు. బైబిల్ గ్రంథములో అనేక మందికి చివరి మాటలు ఉన్నాయి, కానీ యేసు ప్రభు అనేక మాటలు మాట్లాడినప్పటికీ కూడా చివరి మాటలు ఎంత ప్రపంచవ్యాప్తంగా ఈ మాటలు నిలిచిపోయాయో మనకు స్పష్టమవుతుంది. యేసు ప్రభు సిలువలో పలికిన మాటలు 7 మాటలు. ఏమండి, ఒక మాట చెప్తాను మీకు. ఆయన సిలువలో 9 గంటలకు ఆకాశానికి భూమికి మధ్య యేసు ప్రభును వేలాడదీశారు. ఆయనను వేలాడదీసిన తర్వాత 6 గంటలు ఆయన సిలువలో వేలాడారు. 6 గంటల్లో 7 మాటలు ఎంత అద్భుతంగా ప్రభు పలికారో సిలువ మనకొక ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తుంది. 6 గంటలు ఆయన సిలువ మీద వేలాడారు. 7 మాటలు ప్రపంచానికి ఎంత దీవెనకరమైన మాటలు యేసు ప్రభు అందించారో మనకు అర్థమవుతుంది. నిజమే, ప్రపంచంలో ఎక్కువగా రక్షణ పొందినది 7 మాటల ద్వారా. చాలామంది మొదటి మాట ద్వారా రక్షణ పొందారు. దానికి ఉదాహరణ థీఫ్, దొంగ. దాని క్రిందున్న శతాధిపతి. ఇంత కరుడుగట్టిన నేరస్తులే శిలువ దగ్గర మారిపోయారనంటే ప్రపంచంలో ఈ మాటల ద్వారా అనేకులు యేసుక్రీస్తును రక్షకుడిగా, ప్రభుగా స్వీకరించారు. అందుకే ఈ మాటలు చాలా విలువైన మాటలుగా మనము గమనించాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, సిలువ దగ్గర అలాంటి గొప్ప మాటలు యేసు ప్రభు పలకటం నిజంగా ఎంత దీవెనకరం. ఆ వర్డ్స్లో అంత లైఫ్ ఉన్నదండి. యేసు ప్రభు పలికిన ఆ 7 మాటలో అంత లైఫ్ ఉంది. ఎందుకంటే ఆయన మాటలన్నీ కూడా నిత్య జీవాన్ని కలిగించే మాటలు, అనేకులను రక్షణలోకి నడిపించేటువంటి మాటలు. ఆయన మాటల ద్వారా ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది యేసు ప్రభును అంగీకరించారో
మనకు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు మత్తయి వార్తలో ఆయన రాజ్యం గురించి మాట్లాడాడు. 7 పారబుల్స్ యేసు ప్రభు చెప్పారు. దేని కొరకనంటే 7 పారబుల్స్ ఆయన కింగ్డమ్ గురించి చెప్పారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 3వ అధ్యాయములో 7 సంఘాలకు 7 వర్తమానాలు యేసు ప్రభు అందించారు. బట్ సిలువలో పలికిన 7 మాటలు సమస్త మానవాళి గురించి పలికిన మాటలు ఇవి. ఇది కేవలము క్రైస్తవులమైన మన గురించి మాత్రమే కాదు, సమస్త మానవాళి గురించి పలికినటువంటి ఈ మాటలు. ఆయన పారబుల్స్ కేవలం ఆయన రాజ్యం గురించి ప్రభు చెప్తే, సంఘం ఎలా ఉండాలని 7 మెసేజెస్ చెప్తే, 7 మాటలు ప్రపంచానికి ఎంతో దీవెనకరంగా ఈ మాటలు యేసు ప్రభు మాట్లాడారు. ఇక్కడ కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. యేసు ప్రభును సిలువలో ఆయనను మేకుల మధ్య నిలబెట్టారు. యేసు ప్రభువారు ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్నారు. ఇక్కడ యేసు ప్రభు పలికిన మాటల కంటే సిలువ మీద ఉన్న ప్రభు గురించి భూమి మీద పలికిన కొన్ని మాటలు ఉన్నాయండి. కొన్ని మాటలు మీకు చెప్తాను. యేసు ప్రభు పలికిన మాటల కంటే ముందుగా సిలువ వేయబడిన ప్రభు కొరకు కొందరు భూమి మీద కొన్ని మాటలు పలికారు. ఆ మాటలు నేను మీకు చెప్తాను. ఏమండి, కేవలము సిలువ మీద ఉన్నటువంటి ప్రభు పలికిన మాటలు మాత్రమే కాదు, సిలువ కింద కొంతమంది సిలువ మీద ఉన్నటువంటి ప్రభు కొరకు పలికిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. మొట్టమొదటిగా ప్రజలు మాట్లాడారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 39 నుండి 40 వరకు. దారిపోయిన వారు తలలూచుచు వాగింగ్ దెర్ హెడ్స్ తలలూచుచు. గమనించారండి? సిలువ మీద ఉంటే యేసు ప్రభువారు తలలూచుచు గౌరవమా ఇది తలలూపటం సిలువ దగ్గర? వాగింగ్ దెర్ హెడ్స్ తలలూచుచు. వారు మాట్లాడుతున్న మాటలు ఏమని మాట్లాడుతున్నారంటే తలలూపుతూ కదా, ఎంత హేళనతో మాట్లాడుతున్నారో గమనించారా? తలలూపుచు మాట్లాడుతున్నారు. నువ్వు దేవుని కుమారుడని చెప్పుకున్నావు, క్రీస్తు అని చెప్పుకున్నావు. ఎంత ఎగతాళిగా వారు మాట్లాడుతున్నారో ఆలోచించేయండి. తలలూచుచు కింద తలలూపుతుంటే వాళ్ళ కొరకు ఎవరైనా ప్రార్థిస్తారా చెప్పండి? యేసు ప్రభువారి నొప్పితో వేదనతో 3 మేకుల మధ్య ఆయన వేలాడుతూ ఉంటుంటే, మేకుల మధ్య ఆయన వేలాడుతుంటుంటే సిలువ క్రిందన వారు తలలూచుచు. ఇలాంటి తలలూచుచున్న వారి కొరకు ఎవరైనా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరని ఎవరైనా ప్రార్థన చేస్తారా? తలలూచుచు. ఆ మాట చదవండమ్మా, ఎంత అద్భుతంగా ఉంటుందో. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 39వ వచనం 40 వరకు చదవండి. చదవండి నిల్సన్ గారు. దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగమని చెప్పుచు ఆయనను దూషించింది. పెద్దలను యాజకులను కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగినడలా వాడిని నమ్ముదము. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను. చాలండి. తలలూచుచు. గమనించండి, పీపుల్ మాట్లాడుతున్నారు. దారిపోయిన వారు గమనించారా? రెండవది రూలర్స్. లూకా సువార్త 23వ అధ్యాయము 35వ వచనం. నీవు క్రీస్తు అయితే నీవు రక్షించుకో. నీవు క్రీస్తు అయితే
మమ్మల్ని రక్షించమని చెప్పడం లేదు. నీవు క్రీస్తు అయితే నిన్ను రక్షించుకో. దేవుని శక్తిని అపహాస్యం చేస్తున్నారు రూలర్స్. దేవుని శక్తిని రూలర్స్ అపహాస్యం చేస్తున్నారు. నీవు క్రీస్తు అయితే అనే మాటలు. సోల్జర్స్ వాళ్ళు అంటున్నారు, నీవు యూదుల రాజువైతే ఎగతాళి చేస్తున్నారు. అంటే నిజంగా ఆయన రాజే, రాజ్యం ఇవ్వడానికి వచ్చాడు, కానీ ఆయన రాజ్యాన్ని ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నారు. నీవు యూదుల రాజువైతే. మూడవది అన్రిపెంటెడ్ థీఫ్ మాట్లాడుతున్నాడు. నీవు క్రీస్తువైతే నువ్వు రక్షించుకో, మమ్మను కూడా రక్షించు అని మాట్లాడుతున్నారు. సిలువ మీద ఉన్నటువంటి ప్రభుత్వం. నిజమే, పైలట్ ఒక ఇన్స్క్రిప్షన్ రాశాడు, ఒక విలాసం రాశాడు, ఒక బోర్డు పెట్టాడు, యూదులకు రాజు నజరేయుడైన యేసు. అది గౌరవంతో కూడిన పెట్టినటువంటి బోర్డు కాదు, అది వ్యంగ్యంగా పెట్టాడు, కానీ అది ఒరిజినల్ బోర్డే. దేవుని బిడ్డలారా, వ్యంగ్యంగా అపహాస్యంగా ఎగతాళి చేస్తూ దొంగ దూషిస్తూ రూలర్స్ యేసు ప్రభు గురించి తక్కువ మాట్లాడుతూ ఎంత ఘోరంగా యేసు ప్రభు మాట్లాడినప్పుడు ఆయన ఎంత అద్భుతంగా ఆ మాటను చెప్పారు కదా. ఇలాంటి వారి కొరకు యేసు ప్రభు పలికిన ఆ గొప్ప మాటలు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు కనుక వీరులను క్షమింపుము. నిజమే, 700 సంవత్సరాల క్రితం గొప్ప ప్రవక్త యెషయా ఈ మాట రాశాడు. తిరుగుబాటు చేయవారిని గూర్చి ఆయన విజ్ఞాపన చేయనుని. వర్డ్ ఫర్ ట్రాన్స్గ్రెసర్స్, తిరుగుబాటు చేసిన వారిని గూర్చి. మామూలు తిరుగుబాటు కాదు, ముందుగానే చెప్పాడు యెషయా, తిరుగుబాటు చేయవారిని గూర్చి ఆయన విజ్ఞాపన చేస్తాడని చెప్పినట్టుగా యాస్టిస్గా యేసు ప్రభు వారు వీరేమి చేయించున్నారు, వీరెరుగరని ఈ మాట వర్డ్ ఫర్ ట్రాన్స్గ్రెసర్స్, తిరుగుబాటు చేసిన వారిని గురించి ఆయన విజ్ఞాపన చేశాను. ఆయన ఎవరండి? జడ్జి. ఆయన న్యాయాధిపతి. ఆయన తీర్పు చెప్పలేదు, కానీ ఆయన ఒక మంచి న్యాయాధిపతిగా, ఒక మంచి జడ్జిగా తానును హింసించిన వారి కొరకు, ఆయన మీద తిరుగుబాటు చేసిన వారి కొరకు విజ్ఞాపన చేశాను. నిజమే దేవుని బిడ్డలారా, ఈరోజున ఎంత అద్భుతమైన మాట. సిలువ ఒక శిక్ష స్థలం కాదు, అది ప్రేమ, క్షమాపణ, కృప, రక్షణ కలిపిన స్థలం. అది సిలువ మనల్ని ఏం కలుపుతుందనంటే అక్కడ ప్రేమ, క్షమాపణ, కృప కలిసినటువంటి స్థలం అది. అలాంటి గొప్ప స్థలములో యేసు ప్రభు వారు చేసిన ప్రార్థన ఎంత శ్రేష్టమైనది. ఆయన వేడుకుంటున్నాడు. గెత్సెమనే తోటలో 600 మంది సైనికులు గుదియలు, కత్తులు పట్టుకుని వచ్చారు. అప్పుడు హుటాహుటిన కత్తిని తీసుకున్నాడు. ఎవరు? పేతురు ఒకవేళ నా తండ్రిని వేడుకుంటే 24 సేన వ్యూహముల కంటే ఎక్కువ సైనికులను, దూతలను పంపడా అని అన్నాడు. అది వేడుకునే స్థలం. ఇది వేడుకొనని స్థలం. ఇది సిలువ వేడుకొనని స్థలం. వేడుకొనని స్థలములో ఆయన వీరేమి చేయుచున్నారు, ఒకవేళ గనక వేడుకుంటే దూతలు వచ్చి పూర్తిగా మొత్తం నిర్వీర్యం చేసేస్తారు అక్కడ. ఒక్కవేళ తండ్రి అని ఒక్కవేళ ప్రభు పిలవగలిగితే మొత్తం దూతలు వచ్చి అల్లకొల్లలం చేసేస్తాయి. కానీ వేడుకొనని సమయంలో నీ కొరకు, నా కొరకు తిరుగుబాటు చేసిన మన కొరకు యేసు ప్రభువారు ఆయన కలువరి శిలువలో ఎంత ప్రార్థన చేశాడు.
నిజమే దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆయన కొండ మీద ప్రసంగం చెప్తూ ఏం చెప్పాడు తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో, నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులు ఎండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించుడి. పరలోకమందున్న మీ తండ్రికి కుమారులుగా ఉండాలనంటే ప్రభు మనకు నేర్పుతున్నాడు. ఇక్కడ శిలువ దగ్గర, ఇప్పుడు మన శిలువ దగ్గర ఏం నేర్చుకుంటున్నాం? పరలోకపు తండ్రికి మీరు కుమారులుగా ఉండాలనంటే మనం చేయవలసిన 2 పనులు చెప్తున్నాడు. మీ శత్రువులను ప్రేమించుడి. ఏమండి? లవ్ యువర్ ఎనిమీస్. గమనించారా? మనం అంటాం పక్కోడినే ప్రేమించడం లేదండి, ఎనిమిస్ని ఎలా ప్రేమించగలుగుతాం? ఎనిమిస్ చాలా కష్టం. ఇంట్లో ఉన్న వారినే ప్రేమించడం లేదు, తోటి సహోదరుని ప్రేమించడం లేదు. క్రైస్తవ్యం ఎనిమిస్ని ప్రేమించాలి. అది సిలువ మనకు నేర్పే గొప్ప ఆధ్యాత్మికమైన పాఠం. సిలువ మన జీవితానికి ఏమి నేర్పుతుందనంటే, పీటర్ అడిగాడు, యేసు ప్రభువా, నా సహోదరుడు ఒకవేళ తప్పిదము చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి? 7 మట్టుగా అంటే యేసు ప్రభు అన్నాడు, 70 ఏళ్ళ మట్టుకి నీ జీవితం క్షమించడం అనేది నీ జీవితంలో ఒక లైఫ్ స్టైల్గా మారాలి అని యేసు ప్రభు చెప్పాడు. 7 మట్టుకు కాదు, 70 ఏళ్ళ మట్టుకి. అంటే నీ జీవితము ఒక లైఫ్ స్టైల్ ఏంటనంటే క్షమించడమే నీ జీవితం ఒక లైఫ్ స్టైల్గా ఉండాలి అని యేసు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మన లైఫ్ స్టైల్ శత్రుత్వం కాదండి. మన లైఫ్ స్టైల్ క్షమించకపోవటం కాదు. మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటే జీవితకాలమంతయు బ్రతికినంత కాలము మన జీవితంలో క్షమించడం నేర్చుకోవాలి అని యేసు ప్రభు వారు తెలియచేశారు. ఆయన ఏది చెప్పారో అదే ప్రభు జరిగిస్తున్నారు. ఎనిమీస్ ఈ రోజున మనకు ప్రపంచవ్యాప్తంగా ఎనిమీస్ ఎక్కువైపోయారు. తెలుగు రాష్ట్రాలు పూర్తి ఎనిమీస్ ఎక్కువైపోయారు. మనం సిలువ దగ్గరుండి ఎప్పుడు ఎనిమిస్ నేస్తాడా దేవుడని చూస్తున్నాం కదా. ఖచ్చితంగా దేవుడు ఎనిమిస్ మీద ఉగ్రతను కుమ్మరిస్తాడు అనుకుంటాం. ప్రభు అంటాడు, ముందు నీ ఎనిమిని క్షమించంటాడు. ఎవరైతే నీకు శత్రువు ఉన్నాడో ఆ శత్రువును మొట్టమొదటగా క్షమించడం నువ్వు నేర్చుకోవాలి అని ప్రభు చెప్తున్నాడు. పేతురు అద్భుతమైన ఒక మాట చెప్పాడండి. ఒక మాట చదువుకుందాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనములో పేతురు గారు ఒక అద్భుతమైన మాటలు చెప్తూ, సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేసిద్రని నాకు తెలియను. ఏంటండి? సహోదరులారా, మీరు మీ అధికారులకు తెలియక చేసిద్రని నాకు తెలియను. తెలియక చేశారా వాళ్ళు? పేతురు చెప్తున్నాడు సహోదరులారా అనంటే బ్రదరన్. ఎంత గౌరవంగా మాట్లాడుతున్నాడు పీటర్. ఏమండి, యేసు ప్రభును చంపిన వారిని, యేసు ప్రభుని సిలువకు అప్పగించే వారిని పీటర్ ఏం మాట్లాడుతున్నాడంటే సహోదరులారా, బ్రదరన్, మీరును మీ అధికారులకు తెలియక చేసిరని నాకు తెలుసు అని అంటున్నాను. అందుకని యేసు ప్రభువారు వీరేమి చేస్తున్నారు, వీరికి తెలియదు అని అంటున్నాడు. పీటర్ కూడా అదే అంటున్నాడు, మీకు తెలియక చేసిరని నేను ఎరుగుతును. ఎంత అద్భుతమైన మాట. ఒకవేళ తెలుసుంటే ఈ లోకాధికారులలో ఆయనను సిలువ వేసిన వారే కాదని పౌలు కూడా చెప్తున్నాడు. ఒకవేళ తెలుసుంటే గనక ఈ మాట కూడా చదవండి. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఎంత అద్భుతంగా పౌలు గారి మాట చెప్పాడో చూద్దాం. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు. అది వారికి తెలిసిండి నెడల మహిమా స్వరూపియగు ప్రభువును, లార్డ్ ఆఫ్ గ్లోరీ, మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఎందురు. ఎంత అద్భుతం అండి. ఏ స్థాయికి వచ్చారు చూడండి.
లార్డ్ ఆఫ్ గ్లోరీ, మహిమా స్వరూపేగు ప్రభు అని వారికి తెలుసుంటే ఈ లోకాధికారులలో ఎవరు కూడా ఆయనను సిలువ వేసి ఉండేవారు కాదు. సహోదరులారా, మీరు తెలియక చేసేదిరే. అదండి, వాళ్ళు ఆ ఉద్దేశంతో ఉన్నారు, కానీ ప్రపంచానికి తిరిగి వచ్చారు. ప్రపంచాన్ని, క్రైస్తవ్యాన్ని, భూలోకాన్ని తలకిందులుగా చేసేసారండి. ఎనిమిస్ని ప్రేమించింది ఆనాడి అపోస్తలుల సంఘం, ఆనాడు ఆదిమ సంఘం ఎనిమిస్ని ప్రేమించింది, ఆహ్వానించింది. యేసు ప్రభు కూడా సిలువలో ఎనిమిస్ని ప్రేమించారు, శత్రువులు ప్రేమించారు. అందుకే క్రైస్తవ్యం ప్రపంచంలో ఎంత గొప్ప ఫలితం రావడానికి సక్సెస్, దానికి కారణం ఏంటంటే క్షమాపణ. క్షమాపణ ఈ లోకాధికారులలో ఎవనికి తెలియదు. ఈ లోకాధికారులలో ఎవరికి తెలియదు. తెలిసిన ఉండినడల మహిమా స్వరూపేగు ప్రభును సిలువ వేసిన వారు ఉండేవారు కాదు అని అంటున్నాడు. నిజంగా మనము, ఇతను ఉన్నాడు కదండి, ఏదో దాస్, ఏ దాస్ అతను, రాధా మనోహర్ దాస్ కదా. తెలుసుంటే ఆ మాటలు మాట్లాడతాడా? తెలుసుంటే మాటలు మాట్లాడతాడా? కరుణ కరుసుగ్గన తెలుసుంటే మాట్లాడతాడా? మనం గ్రహించాలి. ఈ లోకాధికారులలో మహిమా స్వరూపేగు ప్రభు గురించి వారికి తెలియలేదు. తెలిస్తే ఆయనను సిలువ వేసి ఉండేవారు కారు. ఆ స్థితిలోకి మనం రావాలండి. అందుకే అంటున్నాడు, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. అదండి, ఈ రోజున క్రిస్టియానిటీ స్ప్రెడ్ కావటం లేదు. ఎప్పుడు సమయం వస్తుందా శత్రుత్వం పెంచుకుంటున్నారు, ఒకరి మీద కేసులు పెట్టుకుంటున్నారు, ఒకరినొకరు దూషించుకుంటున్నారు, ఒకరినొకరు అవమానం పెట్టుకుంటున్నారు. ఉదయకాలము సిలువ దగ్గర ఉన్నావు. ఈ లోకాధికారులు ఎవరికి తెలియదు. యేసు ప్రభు అన్నాడు, వీరికి తెలియక చేశారు ప్రభువా, వీరిని క్షమించుము అని ప్రార్థన. దేవుని బిడ్డలారా, అలాంటి గొప్ప స్థాయికి మనమందరం ఉండాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎనిమిస్ని యేసు ప్రభు వారు ఆయన ప్రేమతో స్పందించాడండి. ప్రేమతో స్పందించాడు, ద్వేషం కాదు. ప్రే ఫర్ దెమ్, హింసించే వారి కొరకు ప్రార్థన చేశాడు. ఇక్కడ సిలువ దగ్గర ముగిస్తున్నాను. మనకు నష్టం చేసే వారిని గురించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనకు నష్టం చేశారు సార్, మనకు నష్టం చేశారు కదా, ఎలా క్షమిస్తామనంటే ప్రభు చెప్తున్నాడు, ఒకవేళ మీకు ఎవడైనా నష్టం చేశాడా, ఆ నష్టం చేసిన వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి, నువ్వు క్షమించు అని ప్రభు చెప్తున్నారు. దీనికి బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి ఉదాహరణలు మనకు కనపడుతున్నాయి. స్టెఫను రాళ్లతో కొట్టబడుతున్నాడు. అకారణంగా స్టెఫను రాళ్లతో కొట్టబడుతున్నాడు. రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు మోకాళ్ళు వంచి, తండ్రి ఈ పాపము వీరి మీద మోపకము. రాళ్లతో కొట్టబడుతున్నాడు, అకారణంగా హింసించబడుతున్నాడు. ఆయన జీవితంలో రక్తం కారుతూ ఉంది, రాళ్ల వర్షం, రాళ్ల దెబ్బలు. ప్రభువా ఈ పాపము వీరి మీద మోపకము. వెంటనే యేసు ప్రభువారు లేచిపోయారు పరలోకములో. 2000 సంవత్సరాల క్రితం ఇదే ప్రార్థన చేశాను, ఈ భూలోకంలో ఇలాంటి ప్రార్థన చేసిన భక్తుడు ఎవరని చెప్పి యేసు ప్రభువు హుటాహుటిన ఆయన పరలోకంలో సింహాసనం నుంచి లేచిపోయి స్టెఫెను వైపు చూస్తూ ఉన్నాడు. చూసారా? ఆ ప్రార్థన యేసు ప్రభు నిలిచుండని మాట కనపడుతుంది. యేసు ప్రభు పరలోకములో కూర్చున్నవాడు, కానీ ఎప్పుడైతే ఈ ప్రార్థన చేశాడో ఆయన లేచి నిలుచుండి స్టెఫెను వైపు చూస్తూ ఉన్నాడు. ఈ పాపము వీరి మీద మోపకము. అదండి మనం ఎంతసేపు మోపే పని అండి మనది, మోపే పనే. చర్చ అయిందంటే చాలు, ఇక మోపడమే మన పని, మోపడమే. ఫోన్లో మోపుతాం, చర్చ అయిపోయిన తర్వాత మోపుతాం. మన జీవితం అంతా కూడా ఇతరుల మీద అన్ని కంప్లైంట్స్ మోపడమే మన పని.
అందుకే మన జీవితంలో సక్సెస్ కాలేకపోతున్నాం, రాణించలేకపోతున్నాం, కుటుంబాలు వర్ధిల్లలేకపోతున్నాయి. ఎవరు దొరికితే వారి మీద ఏదో ఒక నేరం మోపడం, ఏదో ఒక మాటలు మోపడం, అందుకే మన జీవితంలో సక్సెస్ లేదు. దేవుని బిడ్డలారా, ఉదయకాలము దేవుని వాక్యం మనకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎంత క్షమాపణ! క్షమించడం బలహీనత కాదండి, అదొక ఆత్మీయ బలం. ఆత్మీయ బలం. చాలామంది అనుకుంటున్నారు క్షమిస్తే నేను బలహీనైపోతానేమో, వీక్ అయిపోతానేమో. నో. క్షమించడం నీ ఆధ్యాత్మిక జీవితానికి ఒక బలం వంటిది. చాలామంది రాజీపడరు, క్షమాపణ కోరరు, మనం తక్కువైపోతామేమో అని. కానీ ఎంత ఆత్మీయ బలం ఉంటుందో ఆలోచించేయండి. క్షమిస్తే మనకు పీస్ ఉంటుంది, క్షమించకపోతే మన హృదయం భారముతో నింపబడుతుంది. ఎవరినైనా మనం క్షమించామనుకోండి, చాలా పీస్కుంటుంది, నైట్ పీస్కుంటుంది, డే పీస్కుంటుంది, అసలు ప్రాబ్లం ఉండదు క్షమించడం నేర్చుకుంటే. ఒకవేళ మనం క్షమించలేదనుకోండి, హృదయం అంతా కూడా భారమే ఉంటుంది. ఒక ఆయన నాకు చెప్పాడు, పాస్టర్ గారు నాకు నైట్లో నిద్ర పట్టలేదు, ఆయనకు వచ్చిన రెస్టారెంట్ ఉంది, ఆయనకు నేను స్లీప్ స్టడీ చేయించుకున్నాను. నాకు అందులో 1 అవరే ఆయన డీప్ స్లీప్లోకి వెళ్తున్నాడు, మిగతా అంతా. అప్పుడు అన్నాను, ఎందుకంత భారంగా ఉన్నావు, ఎందుకంత నీకు పీస్ లేదు, ఎవరిని క్షమించలేకపోతున్నావా, ఎవరి మీదైనా మాటికి నేరాలు మోపుతున్నావా, ఒకవేళ తప్పు చేస్తే తెలియక చేశారులే అనే ఆ భావనతో నీవు ఉన్నావా? ఉంటే గనక నీకు ఖచ్చితంగా నీకు ఆశీర్వాదం. ఒకవేళ నీకు క్షమించలేదు, తత్వం లేదనుకోండి, నీ జీవితకాలం ఎన్ని ఉన్నప్పటికీ కూడా నిద్ర దేవుని ఆశీర్వాదం అని సులమన్ చెప్పాడు. సులమన్ ముందుగానే చెప్పాడు, నీకు అన్నీ ఉన్నాయి, కానీ నిద్ర అనేది దేవుని ఆశీర్వాదం. ఆ పీస్ ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి ఉదయకాలము అలాంటి ఉన్నతమైనటువంటి క్షమించే హృదయం అనుకున్నప్పుడు మన జీవితం ముందుకెళుతుంది. క్షమాపణ కోరుకుందాం. ఒకవేళ ఈ మొదటి మాట అయినంతరము మీరు ఫోన్ చేయండి, సారీ బ్రదర్, సారీ సిస్టర్, అనవసరంగా చేయని దానికి మీ మీద నేరం మోపాను, మీరు తెలియచేశారు. ఒకవేళ తెలిసి చేసినా మనం ఏం చెప్పాలి? మీరు తెలియచేశారు, మీరు తెలియచేశారు తప్ప మీరు తెలియచేసిన వారు కదా చెప్పగలిగితే ఎంత పీస్ ఉంటుంది, ఎదుటివాడు ఎంత రక్షణ పొందుతాడో అర్థం చేసుకొని. కాబట్టి సింబల్ ఆఫ్ ఫర్గివ్నెస్ నిజమే. మొట్టమొదటిగా సింబల్ ఆఫ్ ఫర్గివ్నెస్ మన జీవితంలో ఒక సింబల్ పెట్టుకుందాం. ఇతడు క్షమించగలిగిన వాడు, క్షమించే హృదయం, క్షమించే మనసున్నదని అది ప్రపంచానికి చూపించగలిగితే ధన్యత, భాగ్యం. అలాంటి క్షమాపణలో ముందుకు సాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప, అట్టి సహాయము మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.